నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కుప్పా పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడతారు సార్. నమస్తే సార్. శ్రీమాత్రే నమః. సార్, మనము రేపటి రోజు కోసం ఖచ్చితంగా ధనాన్ని దాచుకుంటూ ఉంటాం. అమ్మో రేపన్నాడు మనకి ఉండాలి, ఎప్పుడు ఏ ఆపద వస్తుందో తెలియదు అని చెప్పి ధనాన్ని దాచుకుంటాం. మరి ఓన్లీ మెటీరియలిస్టిక్ థింగ్ గా ఓన్లీ డబ్బునే నా దాచుకోవటం, పుణ్యాన్ని కూడా అలాగే సముపార్జించుకోవాలి కదా. రేపన్నాడు ఎలాంటి ఆపద వస్తుందో తెలియదు, ఈశ్వరుడు మనల్ని కాపాడాలి అని అంటే మనం ఎంతో కొంత దాచిపెట్టుకోవాలి, పుణ్యాన్ని దాచిపెట్టుకోవాలి. ఈ పుణ్యం ఈ లైఫ్ లోకే వస్తుందా, లేకపోతే ఇది తీసుకెళ్ళి మళ్ళీ నెక్స్ట్ లైఫ్ లోకి వస్తుందా? ఆపదామహర్తారం దాతారం సర్వసంపదాం అని మనం చదువుకుంటూనే ఉంటాం ప్రతిరోజు కూడా. మరి ఆ రాముడి కృప మన మీద ఉండాలి. ఆపదలు, వచ్చేటటువంటి ఆపదల నుంచి అవి ఎలా వస్తాయి మనకు తెలియదు కదా, రావటం అయితే వస్తాయి. వాటి నుంచి మనకు బయటపడాలి. ఒకవేళ వచ్చినా ఎక్కువ ఎఫెక్ట్ అయిపోకుండా చిన్నగా, అంటే గొడ్డలతో పోయేది గోరుతో పోయేటటువంటి విధానాన్ని మనం తెచ్చుకోవచ్చా? మనం దాన్ని ఏమైనా ఇంప్లిమెంట్ చేసుకోవచ్చా ఈశ్వరారాధన చేత? చేసుకోవచ్చమ్మా. అయితే ఇక్కడ మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఇక్కడ ఏంటంటే శాస్త్రం అసలు ఏం చెప్పింది, మీరు ఇందాక అన్నారు ధనాన్నే దాచుకోవడమా అని. చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే, ఒక గృహస్థు సంవత్సరానికి సరిపోయేంత ధనాన్ని దాచిపెట్టుకోవాలట. గృహస్థు ధర్మంలో ముఖ్యమైన ధర్మం ఏంటంటే, సంవత్సరానికి నీకు ఎంత ఖర్చు అవుతుందో అంత డబ్బు నీ దగ్గర ఉండాలట ఎప్పుడు. ఉండాలి, ఉండొచ్చు, తప్పేం కదా. అయ్యో దాని మీద 10 రెట్లు 100 రెట్లు ఉండొచ్చు, ఉన్నాయి కదా. అంటే అందరి దగ్గర ఉండాలంటారు. ఏ నెల కాలంలో వెతుక్కునే వాళ్ళు ఉంటారు. అలా ఉండొద్దు అని చెప్పింది శాస్త్రం. సంవత్సరం ఉండాలి. ఎందుకంటే ఎప్పుడు ఏ ఆపద వస్తుందో తెలియదు నీకు. మంచాన పడొచ్చు 2 నెలలు, అప్పుడు ఎలా గడుస్తుంది నీ లైఫ్. కాబట్టి ఖచ్చితంగా ఈ జాగ్రత్త తీసుకోమని చెప్పింది. ఇదో ధర్మ సూక్తం. రెండోది, ధనం వెనక ధనం అనేటువంటిది లేకపోతే, ధనం అనేటువంటి సబ్జెక్ట్ లేకపోతే, కుబేరుడు అనేటువంటిది ఎలా భగవంతుడు సృష్టిస్తాడు? కుబేరుడిని, లక్ష్మీదేవి ఎలా ఉంటుంది? అంతే కదా. లలితా సహస్రనామాల్లో ధర్మాధ్యక్ష, ధనాధ్యక్ష, ధన ధాన్య వివర్ధిని అని ఎందుకు నామం వస్తుంది? ధర్మమునకు, ధాన్యమునకు, ధర్మాధ్యక్ష, ధనాధ్యక్ష, ధర్మమునకు, ధనమునకు అధ్యక్షురాలని ఎలా వస్తుంది? అంతే కదా. అంటే దానికి కూడా భగవత్ సంబంధం ఉందనే అర్థం అక్కడ. అయితే ఇక్కడ ఏంటంటే, మనకి ఆపదలు రాకుండా ఉండాలి. ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, రాకుండా ఉండాలంటే శాస్త్రం ఏం చెప్తుందంటే, నువ్వు భగవంతుడిని పట్టుకున్నా పట్టుకోపోయినా భగవంతుడు నిన్ను పట్టించుకుంటూనే ఉన్నాడు. అలాగా ఒక పిల్లవాడిని తల్లి చూసుకుంటున్నట్టుగా. పిల్లవాడికి తెలియాలని రూల్ లేదు. పిల్లవాడికి తెలియకపోవచ్చు ఇది తల్లి నన్ను చూసుకుంటుందని. తల్లి చూసుకుంటుంది. అది కేవలం మనుష్య దీంట్లోనే కదా, ప్రతి జీవిలో తల్లి చూసుకుంటుంది. ఇంకా మనుషులకి ఎంతో కొంత స్వార్థం ఉండొచ్చు, చిన్న స్వార్థం ఉండొచ్చు ఎక్కడో, కానీ ఏ ప్రాణికి ఆ స్వార్థం లేదు. రెక్కలు వచ్చాయంటే వదిలేస్తుంది చక్కగా. ఇది నాకు రేపొద్దున ఇది ఉద్యోగానికి వెళ్ళి నాకు ఏమైనా తెచ్చి పెడుతున్నటువంటి స్వార్థం ఏ ప్రాణికి లేదు. మనిషికి మాత్రం కొంత ఉంది, అందరికీ ఉంటుంది అనట్లేదు. కొంతమందికి ఉంటుంది, కొంతమందికి ఉండదు. 99% ఉండదు, 1% ఎక్కడో ఉంటుంది. ఎలాగైతే తల్లి ఎలా అయితే పిల్లల్ని చూసుకుంటుందో ఎగ్జాక్ట్లీగా భగవంతుడు అలా చూసుకుంటా ఉంటాడు. 24 గంటలు కనిపెట్టుకుంటూనే ఉంటాడు. మనకి ఇక్కడ సందేహం కలగొచ్చు, మరి ఇంత కనిపెట్టుకుంటూ ఉంటే ఎందుకు ఆపద వస్తుంది, ఎందుకు వస్తున్నాయి కష్టాలు, ఎందుకు వస్తుంది కష్టాలు అని. పిల్లవాడిని చూసుకుంటూ ఉంది. ఈ పిల్లవాడు ఏం చేశాడు, ఇలా ఆడుకుంటూ మరి నోట్లో పెట్టుకున్నాడు. కడుపులో పురుగులు వచ్చాయి. మరి అంటే తల్లి చూడకుండా ఉన్నప్పుడు అటు ఇటు చూసి గబ్బుకుని నోట్లో వేసుకుంటున్నాడు. అలాగే మనం కూడా ఏం చేస్తున్నామంటే, మనం ఒక కోరికతో ఏదో ప్రారంభిస్తాం, మిస్కాలిక్యులేషన్స్, లేకపోతే ముందు చూపు లేకుండా ఏదో ప్రారంభిస్తాం, ఏదో స్టార్ట్ చేయడమో ఏదో చేస్తాం. వెళ్ళిపోయి ఎవడో ఈ శాలరీలే ఉంది, ఈ 30-40 వేల శాలరీ బిజినెస్ అనే కాదు, బిజినెస్ చేస్తే పర్లేదు, పోయి క్యాజినోలు ఆడతాడు, అయ్యో క్రికెట్ బెట్టింగ్లు ఆడతాడు. ఇంకా అద్భుతం ఇది, ఇంకెవడు కాపాడతాడు. మొన్న ఏదో ఛానల్ చెప్పినప్పుడు ఒక డౌట్, నేను అమ్మవారిని పూజిస్తున్నా అయినా నాకు బెట్టింగ్ లో డబ్బులు పోయాయి.
అని మెసేజ్ పెట్టాడు. నేనేమన్నా అమ్మవారు ఏమైనా నీకు ప్రత్యక్షమే చెప్పింది ఆకాశం వల్ల మీ అందరూ బెట్టింగ్లు ఆడుకుంటే నేను మీకు డబ్బులు ఇస్తానని. ఎంత అమాయకత్వమా లేకపోతే ఏమిటో చూడండి మరి. మరి. అంటే అమ్మవారు మాత్రం నువ్వు కష్టపడకుండా బెట్టింగ్లు లేకపోతే క్యాజినోలు లేకపోతే రమ్మీలు ఆడమని ఆన్లైన్ చెప్పిందా? ఆడుకుంటుంటే నీకు డబ్బులు ఇచ్చేస్తుండాలి. ఏంటండి అసలు. ఘోరం. అదేదో మన ఊర్లో శివుడు అని మనం సినిమా చూసాం. ఆ, ఆ, అందులో ఆ. రావు గోపాలరావు శివుడు వ్యాసంలో ఉంటాడు. ఆ, అందులో ఆ, అవతారంలో ఉంటాడు ఆయన. సత్యనారాయణ అనుకుంటా ఆ టెంపుల్లో పురోహితుడు ఆయన. శివుడు చెప్తాడు, నువ్వేమో అందరికి ఇచ్చేస్తుంటే నేను చెప్పానా, నా శివపురాణంలో నేను చెప్పానా, నాకు అభిషేకం చేసేస్తే నీకు ఓట్లు నువ్వు కష్టపడకపోయినా నిన్ను గెలిపించేస్తానా, నువ్వు ఎలా ఇచ్చేస్తావు అంటాడు. ఆ పార్టీ అధ్యక్షుడు జనాలకి ఏదైనా చేస్తే ఆ పుణ్యంలో నేను ఇస్తాను కానీ అవును, ఏం ఇష్టం వచ్చినట్టుగా నాకు అభిషేకాలు చేస్తాను ఎందుకు ఇస్తానంటాడు. వాళ్ళిద్దరి మధ్య కాన్వర్సేషన్. మన ఊర్లో శివుడు ఒకటి ఉంటది సినిమా. ఈ కమెంట్ చూసాక మీకు అది గుర్తొచ్చిందా? అది గుర్తుకొచ్చింది నాకు. అలా ఏంటంటే మనం స్వయం కృప అపరాధము అంటాం, దానివల్ల కొంత వస్తుంది. రెండోది ఏంటంటే అమ్మ, మనకు తెలుసో తెలియకో కొన్ని తప్పిదాలు చేస్తుంటాం. అది పూజల్లో కావచ్చు, ఇంట్లో కలుపుకునే విషయాలు కావచ్చు. మనం ఏమనుకుంటామంటే ఏమంటే నేను రోజు పూజ చేస్తున్నా కానీ నాకు ఎందుకు ఆపద వచ్చింది అంటాం. నేనేమంటానంటే ఇప్పుడు ఇక్కడ నుంచి పంజగుట్ట సర్కిల్కి నడుచుకుని వెళ్ళాలి. ఒక 4 అడుగులు వేసాం, మళ్ళీ 4 అడుగులు వెనక్కేసాం, మళ్ళీ 4 అడుగులు ముందుకేసాం, వెనక్కేసాం. ఎప్పుడు చేరుకుంటారు మీరు? ఎప్పటికీ చేరుకోలేము. అలాగే మనం చేస్తున్న మిస్టేక్స్ ఏంటంటే, అందరికీ సందేహం ఏంటంటే నేను పూజ చేస్తున్నా నాకు ఫలితం రావట్లేదు. పూజతో పాటు మీరు చేయకూడనివేవో చేస్తుంటారు. కరెక్ట్. నిత్య దైనందిన జీవితంలో. దైనందిన జీవితంలో ఏమిటది అంటే, ఇప్పుడు మీరు పూజ చేస్తున్నారు, పూజ చేసేటప్పుడు మధ్యలో ఎవరినైనా కోపపడ్డారు, మనసులో ఏదో వేరే వాడి మీద కోపం పెట్టుకున్నారు, ఆ పూజ ఫలించదు. మైండ్లో మాత్రం వాడి మీద కోపంతో ఉన్నారు, మీరు పూజ చేస్తున్నారు, పూజ ఫలించదు, గుర్తుపెట్టుకోండి. వాడు కూడా ఎదిగిపోతున్నాడని ఆలోచిస్తున్నారు, ఫలించదు. పూజ చేశారు, ఆఫీస్కి వచ్చారు, భక్తుడు ఉన్నాడు, వాడి భక్తిని మీరు శంకించారు, మీ పూజ పోతుందని చెప్తుంది శాస్త్రం. సీరియస్గా పురాణాలు ఉన్న విషయాలు చెప్తాను. వాడిదో భక్తేనా? నిజంగా వాడు మోసగాడు అనుకోండి. ఇప్పుడు పేరుకు మాత్రం బయటికి వేషం వేసుకొని వేరే వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు, దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. మంచి వాళ్ళని మాత్రం అంటే మాత్రం భగవంతుడు ఒప్పుకోడట. అలాగే ఇందాక మనం ఒక ఎపిసోడ్లో అగ్నిపురాణం గురించి మాట్లాడుకున్నాం చూసారా, అందులో అయితే అంటే ఇప్పుడు ఈ కలియుగానికి కష్టం కానీ అసలు నిత్య పూజ కాదు కానీ ఏదైనా ఒక మంత్రం తీసుకొని చేస్తారు. ఉపాసకులు ఉంటారు చూసారు, ఉపాసకులు బయట తినకూడదని చెప్పింది అందులో అగ్నిపురాణంలో. బయట అసలు ముట్టుకోకూడదు, ఉపాసకులు బయట అయితే ముట్టుకోకూడదు, అసలు అన్నం తినకూడదట. బయట వేరే ఊరు వెళ్ళావు నువ్వు, అప్పుడు పర్వాలేదు, అప్పుడు తినొచ్చు అని చెప్తుంది. ఎందుకు తినకూడదు? అందరూ తినొచ్చు, ఉపాసకుల గురించి చెప్పింది. వేరే వాళ్ళందరూ తినొచ్చు, వేరే వాళ్ళు చక్కగా హోటల్కి వెళ్ళి తినొచ్చు, తప్పేం కాదు. వాళ్ళు అంటే ఎందుకు ఈ మాట పర్టికులర్ ఎందుకు చెప్తున్నానంటే, చాలా మంది ఏమంటారు, నేను అమ్మవారు ఉపాసకుడిని, నాకెందుకు ఫలించట్లేదు, ఈ దోషం చేస్తున్నాం. మీకు కొన్ని ఎగ్జామ్స్లో చూడండి, ఆన్సర్స్ తప్పు టిక్ చేస్తే మార్కులు తగ్గుతాయి. కొన్ని ఎగ్జామ్స్లో రైట్ టిక్ చేసినప్పుడు ఎలా అయితే ఒక 5 మార్కులు 3 మార్కులు వస్తాయి, తప్పు టిక్ చేస్తే మళ్ళీ ఒక 5 మార్కులు మైనస్ అయిపోతాయి. అలాగే మన లైఫ్లో మనకు ఆపదలు రావడానికి పూర్వజన్మ కర్మ కొంత ఉంటుంది, ఈ జన్మలో చేసే తప్పిదాలు కొన్ని ఉంటాయి, నువ్వు చేసే ప్రయత్నం లోపం కొంత ఉంటుంది అనేటువంటి విషయాలు మనం పరిగణనలో తీసుకోవాలి. ఎంతసేపు నేను ఈరోజు పొద్దున్నే సహస్రనామాలు చదివేసాను, నాకు ఏదో అయిపోయింది అనుకుంటే తప్పు అంటారు. అసలు రాకుండా ఉండాలంటే ఎట్లాంటి ఆరాధన చేయాల్సి ఉంటుంది? ఒకటేనమ్మా, శరణాగతి అనేటువంటిది ఒకటి ఉంది చూసారా, దాన్ని ఫస్ట్ ఫాలో అవ్వాలి. శరణాగతి, నాకు ఇది కష్టము నష్టము ఏమీ తెలియదు, నువ్వు తప్ప నాకు ఇంకేం తెలియదు, అది గనక మీరు అనుకుంటే అసలు మీకు ఏది కష్టంగా అనిపించదు, అది ఫాలో అవ్వాలి. ఇది రాకుండా ఉండాలనుకోవడం తప్పంటా నేను. ఎందుకంటే చెప్తాను చూడండి, ఇప్పుడు నేను ఉన్నాను, ఉదాహరణకు నాకు జలుబు చేసినప్పుడు నేనేం చేస్తాను, మిరియాలు కొనుక్కొని మిరియాల కషాయం తాగడమో లేకపోతే జలుబు టాబ్లెటో వేసుకుంటాను. ఇప్పుడు నాకు జలుబు అనేది రాకపోతే మిరియాలు అమ్మేవాడు ఎలా బతుకుతాడు, జలుబు టాబ్లెట్ అమ్మేవాడు ఎలా బతుకుతాడు? ఇదంతా చైన్ లింక్. నాకు నా కారుకి అస్సలు ఎప్పుడు ఏ ఇబ్బంది రాకూడదు, ఎలా ఉంటుంది? ఆ కారుకి ఏదో పంచర్ అవుతుంది, లేకపోతే ఆయిల్ అయిపోద్ది, అందులో స్టీరింగ్ ఆయిల్ అయిపోవచ్చు, ఇంజిన్ ఆయిల్ అయిపోవచ్చు, ఏదైనా అయిపోవచ్చు. అది ఆపదనుకుంటే ఎలా? లేకపోతే ఎవడు ఎక్కడో ఆపితే ఎనగ పుసుక్కుని ఎవడో కొట్టుకొని వెళ్ళిపోయాడు,
ఆ డెంటింగ్ చేసేవాడికి డబ్బులు వస్తున్నాయి. ఇది అలా ఆపదలు కాదంటాను నేను. ఏమంటానంటే ఇది ఒక సైకిల్, ఇది ఒక సర్కిల్. ఉమ్. ఈ సర్కిల్‌లో నువ్వు చేసిన పాపం వల్లో, పుణ్యం వల్లో నీకు ఒక మంచి, నీకు ఒక చెడు జరుగుతుంది లైఫ్‌లో. దీన్ని నువ్వు యాక్సెప్ట్ చేయాలి. ఏది జరగకూడదు, అలా ఏ కష్టం ఉండిపోవాలి రాకూడదు అంటే అని అనుకుంటే అది కాదు అంట. Right. అసలు నువ్వు ఒక సినిమాకి వెళ్తే అలా చూపించే సినిమాని నువ్వే యాక్సెప్ట్ చేయవు ఫస్ట్. ఒక హీరో పొద్దున్నే లేచాడు, చక్కగా ఆఫీస్‌కి వెళ్ళాడు, భోజనం చేశాడు, భార్య తెప్పి పెట్టిన భోజనం చేశాడు, మళ్ళీ ఇంటికి వచ్చేసాడు, మళ్ళీ ఓ 4 ఏదో సీరియల్ చూసాడు, పడుకున్నాడు. ఇదే రోజు చూపించాడు. ఆ సినిమాకి చచ్చినా వెళ్ళరు మీరు. అలా కాకుండా ఆ హీరోకి ఒక చేజింగ్, ఒక విలన్ వెంటబడుతున్నాడు, ఆ హీరో గెలిచాడు, ఇది కావాలంటారు. లైఫ్ నీ లైఫ్‌లో మాత్రం ఏమీ జరగకూడదు. వచ్చిన శాలరీ బ్యాంకులో అలాగే ఉండిపోవాలి, ఖర్చు అవ్వద్దు. ఖర్చు అవ్వకూడదు. ఈ డబ్బులు అసలు అనుకోకుండా అలా అక్షయ పాత్రలాగా బియ్యం వచ్చేస్తుండాలి, అన్ని వచ్చేస్తుండాలి. రెంట్ ఇంట్లో ఉంటే రెంట్ ఓనర్ మర్చిపోవాలి, వేయమన్నాం. అమ్మ బాబు. మొన్న ఒకసారి ఇలాగే ఒక ఏదో సంబంధం గురించి మాట్లాడుతూ ఉంటే, అంటే ఒక పెళ్లి సంబంధాల గురించి, వాళ్ళు ఏమన్నారంటే, ఏమండి మాకు ఉద్యోగులే కావాలి, వ్యాపారస్తులు వద్దు. అవునా అమ్మా, సరే ఓకే, సెక్యూరిటీ కోసం చూసుకుంటున్నారేమో, మరి ఇంకా ఏముంటున్నాయి మీకు అని అడిగా నార్మల్గా. అడిగితే బాగా ఆస్తి ఉండాలండి అన్న. ఉండదమ్మా, అది అసాధ్యమైన విషయము అన్న. ఎందుకండి అన్న. ఇప్పుడు మీరు ఆలోచించినట్టే ఆ ముందు తరాల వాళ్ళు ఆలోచించారు. వాళ్ళు ఉద్యోగాలే చేశారు. ఆస్తులు ఎలా ఆస్తులు ఎక్కడి నుంచి కూడబెట్టుకుంటారు? ఉద్యోగాలు చేస్తూ కోట్లు ఆస్తులు వస్తాయా? ఏదో వ్యాపారం చేస్తే వస్తాయి. మరి ఆస్తి ఉండాలి, ఉద్యోగం చేయాలి. ఎట్లా చేస్తారు అసలు? అది ఎవరికో సాధ్యం. ఏదో వాళ్ళు ముత్తాత ఎవరో సంపాదించి పెట్టేస్తే సాధ్యం. లాజిక్ ఆలోచించరు జనాలు. బాగా సంపాదించాలి కానీ పక్కనే ఉండాలి. ఇప్పుడు భర్త ఎలా ఉంటాడు? బాగా సంపాదించేవాడు అసలు టైం ఉంటుంది? టైం ఉండదు. తిరుగుతూ ఉంటాడుగా పాపం. ఆయనకి ఏపకాలు ఉంటాయి. రియాలిటీలో బ్రతకకపోవడం వల్లే మనకు ఆపదలుగా అనిపిస్తాయి అంటున్నా నేను. ఇది ఆపదగా ఫీల్ అవుద్ది. కొంతమంది స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, అలా ఆపదగా ఫీల్ అవ్వచ్చు. భార్య సంపాదించాలి కానీ ఎవరితో మాట్లాడకూడదు. ఎట్లా సాధ్యం? నువ్వు వాడితో మాట్లాడడానికి వీల్లేదు, వీడితో మాట్లాడడానికి వీల్లేదు అంటే ఎట్లా సాధ్యం? ఆఫీస్కి వెళ్ళాక కొలిక్తో మాట్లాడాల్సి వస్తుంది. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు అని అనుమానిస్తే భర్త అట్లా నువ్వు ఆఫీస్కి ఎందుకు పంపించావు? ఇంట్లో కూర్చోబెట్టు. కాదు, సంపాదించేసేయాలి. మళ్ళీ భార్య సంపాదించేసేయాలి కానీ ఎవరితో మాట్లాడకూడదు. అంటే నేనేమంటానంటే అసలు ఆపద అనేటువంటిది లేదు, ఉంది, అస్సలు లేదనట్లేదు. పాపం బాగా ఉన్న వ్యక్తి కూడా సడన్ గా ఏదో అయింది, అదొక ఆపదని కాదనట్లేదు. కానీ నిత్యము గనక మీరు అమ్మవారిని పట్టుకుంటే ఆపద వచ్చినా కూడా మీకు తట్టుకునే శక్తిని ఇస్తుంది. అలా పట్టుకోవడానికి ఏ నామంతో పట్టుకోమంటారు సార్? ముందుగా అసలు ఇప్పుడే స్టార్ట్ చేసే వాళ్ళకైతే ఒకటే చెప్తాను, శ్రీమాత్రే నమః. అమ్మవారి నామంలో శ్రీమాత్రే నమః. ఎందుకు అంటే చెప్తాను చూడండి. ఎవరు రక్షిస్తారు? అమ్మే, అంతే కదా. రక్షణ శక్తి ఎవరిది? అమ్మదే. అప్పటి వరకు కాలేజీకి వెళ్ళి ఇంత అయిన అమ్మాయికి సడన్ గా పిల్లడు పుట్టంగానే చిన్న సౌండ్ వచ్చిన టక్కలు లెగుస్తుంది. దానికి ట్రైనింగ్ ఏమి ఉండదు. ఎట్లా లేస్తుంది? చిన్న బిడ్డని ఎట్లా చూసుకుంటుంది? భగవత్ శక్తి అది. అది ఆటోమేటిక్ గా ఇన్బిల్ట్ గా స్త్రీకి ఇచ్చేసాడు. అలాగే శ్రీమాత్రే నమః అనుకునేంత గొప్ప రక్షణ శక్తి ఇంకో దేంట్లో లేదు. బ్యూటిఫుల్. దీనికోసమే అడిగాను సార్. చాలా అంటే థాట్ ప్రాసెస్ లో కూడా మార్పు ఉండాలి. మనం చేసేస్తున్నాం కాదు, ఆలోచన ధోరణిలో కూడా మార్పు ఉన్న నాడే చేసినటువంటి మంత్రం కూడా ఫలించడం మొదలు పెడుతుంది. అద్భుతం సార్. చాలా అంటే ప్రాక్టికల్ గా మేము ఎలా అర్థం చేసుకోవాలి అనేది చాలా బ్యూటిఫుల్ గా మాకు. అంటే ఇక్కడ ఏంటంటే భగవంతుడు నిరంతరము మనతో ఉంటే మనతో ప్రతిదీ చేయిస్తూ ఉంటాడు. ఏది మన భగవద్గీతలో చెప్పినట్టుగా మీరు భుజించు భక్ష్య భోక్ష్య లేఖ్య పదార్థాలు జీర్ణం చేస్తున్నాను అంటే ఏంటి? లోపల ఆయన ఆ పని కూడా చేసుకుంటున్నాడు. కానీ ఈ ఎక్స్ట్రాగా ఎందుకు ఇది చేయాలి అంటే, చూడండి ఇప్పుడు ఒక పిల్లవాడు ఉన్నాడు, ఆడుకుంటున్నాడు, ఇంట్లో ఉన్నది అమ్మ ఏదో పూజ గదిలోనో వంట గదిలో అమ్మ అన్నాం అనుకోండి, కొంచెం కన్నేసి ఉంచుతుంది. ఎందుకంటున్నాడు రా వీడు? ఏదైనా వస్తుందా? పురుగు వస్తుందా? పాము వస్తుందా? ఎందుకు వీడు ఇలా అన్నాడు? నన్ను వచ్చాడా అని చూస్తాం. నిత్యము అమ్మ అనేటప్పుడు ఇంకొంచెం అలర్ట్నెస్ ఉంటుంది. ఎప్పుడు అలర్ట్నెస్ ఉంటుంది, ఇంకొంచెం ఎక్స్ట్రా అలర్ట్నెస్ కోసం నామం చెప్పారు. చాలా చాలా అద్భుతంగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్. నమస్తే. శ్రీమాత్రే నమః.